రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకుని పోయే విధంగా ప్రజాపాలన కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో కూడా నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కూడా మరింత పగడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు కూడా నిర్వహించనుంది. ఈ 8 రోజులు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలోనూ సదస్సులు నిర్వహిస్తే హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో పాటు సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో నిర్వహించే గ్రామ సభలకు వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేయడం, వాటికి ఒక ఐడి నెంబర్ కేటాయించడంతో పాటు సమస్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు కూడా సీఎం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలనపై అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించున్నారు. మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. పద్మ, తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎస్పీలను కూడా ఆహ్వానించారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలకు సంబంధించిన స్కీములు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి గైడ్ లైన్స్ ఏ రకంగా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామ పాలన పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు ఏదైతే లబ్ధిదారుల నుంచి కానీ అట్లాగే బాధితుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తుల్లో వచ్చిన వాటిని సమస్యల్ని స్ట్రీమ్లైన్ చేసి వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం గ్రామ ప్రజాపాలన పేరుతోని స్కీమ్ తీసుకొస్తుంది. దాన్ని గైడ్ లైన్స్ ని రూపొందించనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చిన 6వ తేదీ వరకు ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ స్కీమ్ కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తారు. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దాని గైడ్ లైన్స్ ని కూడా రూపొందించనున్నారు. అట్లాగే మహాలక్ష్మి పేరుతోని మహిళలకు 2,500 నెలకి ఆర్థిక సాయం చేసే స్కీమ్ ఉంది. దాని గైడ్ లైన్స్ ని కూడా రూపొందించనున్నట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఇంతకుముందు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా శాఖలకు సంబంధించిన రివ్యూలు ఆయన నిర్వహించారు. ఆ రివ్యూల ద్వారా వచ్చిన సమాచారాన్ని అధికారులతో పంచుకుంటున్నారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి పథకాల అమలుతో పాటు ఇటు కౌలు రైతులు అట్లాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశము ఇవన్నీ కూడా దీంతో పాటు ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే గ్రామ పాలనకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా అయితే క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగా అయితే గ్రామ సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్లైన్లో సమస్యల స్వీకరణ కూడా అప్లికేషన్ పెట్టే విధంగా కూడా చేసే ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇవాళైతే కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.